హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రస్తుతం మనం ఆర్జీవి గారితో ఉన్నాం. వ్యూహం అండ్ శబతం రెండు సినిమాలతోటి అతి త్వరలో సార్ రాబోతున్నారు. 23rd వ్యూహం అండ్ మార్చ్ 1st శబదం సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. సో సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు సినిమాలు వ్యూహం శబదం రెండు పక్కన పెడితే మీ వ్యూహం ఏంటి సార్? అట్లా నా వ్యూహం లేదు అసలు. ఎందుకంటే వ్యూహం అనే దానికి మెయిన్ అర్థం ఏంటి, వెనకాల ఏదో కుట్ర పని లేకపోతే ఒక స్ట్రాటజీ చేసి ఏదో ఒక ఎజెండా తోటి ఎవరికి తెలియకుండా పర్టికులర్ ఆబ్జెక్టివ్ కోసం చేయటం. నేను ఉన్నది ఉన్నట్టు బయట పెట్టేస్తాను. సో అప్పుడు నాకు వ్యూహం ఉండదు. అంటే మీరు ఒక ఎజెండాతో అలా తీయట్లేదమ్మా? ఇప్పుడు ఎజెండా అనేది ఎజెండా అంటే తెలియకుండా అవతల వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి సాధించడానికి దాన్ని ఎజెండా అంటారు. నేను డైరెక్ట్గా ఇది ప్రో జగన్ ఫిల్మ్ అని చెప్తున్నా. జగన్ అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా. సిబిఎన్ అంటే కాదు. అంగే వ్యూహం ఏంటి దాంట్లో? ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ నేను పబ్లిక్లో పెడుతున్నాను కదా. ఇంకా అప్పుడు వ్యూహం ఏముంటుంది దాంట్లో? బ్యాక్ ఎండ్ అయితే ఏం లేదు. ఏం బ్యాక్ ఎండ్ అంటే జగన్ గారిని గెలిపించే ఉద్దేశంతో గెలిపించడానికి సినిమా ఎలా పనిచేస్తుందని నాకు తెలియదు. ఎవెన్చువల్గా సినిమా అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం. ప్రభావితం చేయదా? అది నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను అదే అన్నాను, చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, రాయొచ్చు, డిబేట్లో పాల్గొనచ్చు, స్పీచ్ ఇవ్వచ్చు, అలాగే సినిమా తీయచ్చు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, నా ఫీలింగ్ని కమ్యూనికేట్ చేస్తున్నాయి. అప్పుడు నా ఫీలింగ్ నేను మీకు చెప్పినప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఎంతో కొంత అవగాహన ఒకవేళ ఉందనుకోండి, నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవించకపోవచ్చు. అది నేను చెప్పాను కదా. సో మై జాబ్ ఈజ్ ఓన్లీ టు సిన్సియర్లీ టెల్ వాట్ ఐ ఫీల్ ఇస్ ట్రూ. దాని తర్వాత ఎంతమంది కనెక్ట్ అవుతుంది, ఎలా అవుతుంది అనేది నేను చూసి చెప్పలేను. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయడం అన్నది అది కూడా వ్యూహంలో ఒక భాగమే. నేను November 10th రిలీజ్ అవ్వాలి. November 10th కంటే ఆల్మోస్ట్ 5 నెలలు 6 నెలలు ఉంది డిఫరెన్స్. అంటే ఈ 1 year లోపు మీరు తీయాలనుకుంటే ఇప్పుడు 19, 20, 21 అది కాదు. ఆ టాపిక్ అనేది నాకు అప్పుడు వచ్చింది ఐడియా. ఇది 22లో ఈ వర్క్ స్టార్ట్ అయింది జనవరిలోనే. సో ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి, మేము నవంబర్లో చేద్దాం అనుకుంటే లోకేష్ గారు పుణ్యం అని అది దాటి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఎలక్షన్ ముందు వచ్చింది. ఎలక్షన్ ముందు. సో దీంట్లో అయితే ఆర్జీవి గారు ఎలాంటి వ్యూహం తోటి కానీ లేకపోతే లాస్ట్ టైం మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు, కరెక్ట్ ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ సిబిఎన్ గారు ఓడిపోవడానికి, చంద్రబాబు గారు ఓడిపోవడానికి. ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చా? నేను అదే అన్న, అందుకని నేను జోస్యం చెప్పలేను కదా. ఐ ఓన్లీ క్యాన్. ఇది హెల్ప్ అవుతుందా అవదా? ఇది హెల్ప్ అవుతుందా అవదా? అది నాకు తెలియదు అన్న. ఇప్పుడు అదే అన్నాను, ఇప్పుడు నేను చెప్పిన దానికి అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద ఉంటుంది కదా. నేను మీతో మాట్లాడే ముందే మీరు నా మాట ఒప్పుకుంటారని ఎలా చెప్తాను? నేను చెప్పేది చెప్తాను, మీరు విని దాన్ని అగ్రీ అవుతారా లేదా అనేది మీ మీద ఉంటుంది కదా, నా మీద ఉండదు. సో అగ్రీ అవుతారనుకుంటున్నారా? అది ఇప్పుడు రెండింటికి సేమ్ ఆన్సర్. ఇప్పుడు కాదు సార్, అగ్రీ అవుతారంటే నేను జోస్యం చెప్పినట్టే కదా. ఒక సినిమా తీసేది నా కెపాసిటీలో ఇప్పుడు నాకు జగన్ గారి మీద చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ నేను చెప్తున్నా. సేమ్ థింగ్ విత్ సిబిఎన్ అండ్ పీకే. యూనో, సో నా ఒపీనియన్తో మీరు ఏకీభవించడం అనేది మీ మీద ఉంటుంది కదా, నా మీద ఉండదు కదా. సో ఇలా డీప్ ఫ్రేమ్ చేయడం అన్నది ఇటు సిబిఎన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ప్రతిసారి ఏదో పొద్దున్న లెగిస్తే మనిషి అన్న ప్రతి ఒక్కడు ఎవరో ఒకరిని డీఫేమ్ చేస్తూ ఉంటాడు, వాడి అభిప్రాయం చెప్తాడు, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అది ఫ్యామిలీలో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, కంపెనీలో అవ్వచ్చు, పొలిటికల్ పార్టీలో అవ్వచ్చు, అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఉన్నాడు, జగన్ సైకో అంటాడు, జగనే బాబాయిని చంపేసాడు అంటాడు, అది డిఫేమ్ చేయడం కదా. అలాగే నేను లోకేష్ ఒక్కడే అంటారా, నోరిప్పే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరిని డిఫేమ్ చేస్తూ ఉంటాడు. డిఫేమ్ అంటే ఏంటి అర్థం? అది నా ఒపీనియన్ చెప్తున్నా. ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక లీడరు, ఒక ఫిల్మ్ స్టార్, ఎవరైనా పబ్లిక్ అందరికి ఎందుకు తీరాలి? లేకపోతే ఊరు పోయి లేని నేను చేస్తే ఎవరు పట్టించుకోరు కదా. ఎవరైతే పాపులర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని నేను వినియోగించుకుంటున్నాను.
అది ఇప్పుడు అలాగే డైరెక్ట్ నన్ను చేస్తారు. పాలిటిక్స్ లో చేసే కామెంట్ వేరు, మీరు సినిమాలో చూపించే కామెంట్స్ సినిమా అనేది మీడియం, మాధ్యమం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ లో వాళ్ళు ఎన్నన్నా అనుకుంటారు సార్. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరో విశ్లేషకుడు ఏదో అంటాడు, రచ్చబండికి ఏదో యూట్యూబ్లో ఎవడో వీడియో పెడతాడు, వాళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్నారా? వాళ్ళు జరుగుతున్న రాజకీయాల మీద వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు, అదే నేను చేస్తున్నాను. జస్ట్ ఒపీనియన్ మాత్రమే చెప్తాను. ఎవరైనా అదే చెప్పేది. లోకేష్ సైకో అన్న, జగన్ సైకో అన్న ఒపీనియన్, నేనేం చెప్పినా కూడా అది కూడా ఒపీనియనే. ఎవడైనా మాట్లాడినా అది ఒపీనియన్ కిందకి వస్తుంది. యా, ఇప్పుడు మీరు గతంలో ఇప్పటికీ స్టిల్ లోకేష్ గారిని పప్పులానే చూపిస్తున్నారు. ఈవెన్ ఈ మూవీలో కూడా కొన్ని షాట్లు అవే ఆ పప్పు పిసుకుతూ సంథింగ్ అనేది. బట్ గతంలో ఉన్న లోకేష్ వేరు, ఇప్పుడున్న లోకేష్ వేరు కదా. మీరు అది ట్రాన్స్ఫార్మ్ అయింది, మీరు అబ్జర్వ్ చేయలేదా? అది మీ ఒపీనియన్ కదా. అప్పుడు మీ సినిమా తీయాలి. లోకేష్ పప్పు తింట మానేసి మీరు ఒక సినిమా తీయండి, అంతే కదా. యా, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా స్టిల్ లోకేష్ ఈజ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇందాక 5 సార్లు చెప్పా ఈ ఇంటర్వ్యూలో. ఓకే, పోనీ శబదం ఏంటి సార్? మీ శబదం ఏంటి? నా ఆర్జీవి అను నేను జగన్ గారిని గెలిపించాలి. ఇంటర్ లేదా నాకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాకు జగన్ అంటే చాలా మంచి ఒపీనియన్ ఉంది, అదే చూపించాను. సిబిఎన్ అన్నీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి నేను? క్వశ్చన్ అదే అయితే ఆన్సర్ వేరుగా రాదు కదా. సరే, ఇప్పుడు డిలే అవడం మీకు మంచిగా అయింది. 100% ఎలక్షన్ మూవ్మెంట్ రావడం. ఓకే, అంటే ఈ యాత్ర 2 కూడా మొన్న వచ్చింది కదా సార్. ఇప్పుడు యాత్ర 2 అండ్ మీ వ్యూహం శబ్దం చాలా రెండు కంప్లీట్ డిఫరెంట్. నాకు తెలియదు. మీరు చూడలేదా? అదేంటది? జగన్ గారి అంటే క్వశ్చన్ అది బయోపిక్ లాంటి వ్యూహం వర్క్ లో బిజీగా ఉండి చూడలేదు. రాజధాని ఫైల్స్ అని ఒకటి వచ్చింది సార్. మీ యాత్రకి వ్యూహానికి ఆపోజిట్ గా ఒకటి తీశారు, చూసారా? పోనీ రాజధాని ఫైల్స్ అది కూడా చూడలేదు. ఓకే, సో ఇందులో చాలా మటుకు అంటే మొన్న కూడా యాత్ర 2లో కూడా అడిగారు ఇదే క్వశ్చన్. షర్మిల గారి పాత్ర అన్నది ఉండబోతుందో కనీసం ఈ వ్యూహంలో వ్యూహంలో ఉంది ఉందా? అంటే పాజిటివా నెగిటివా? ఏమి చేయరు అసలు, ఏమి చేయరు, జస్ట్ ఉందంతే. అంతే. ఓకే, వై జగన్ గారు ఆర్జీవి గారికి ఎందుకు హీరో, అండ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎందుకు విలన్? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు జగన్ గారిని నేను ఎప్పుడు అసలు ఫాలో అవ్వలేదు. ఇది వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు నాకు అసలు అంటే జగన్ అని కొడుకున్నాడు అని వేగ్గా తెలుసు, కానీ నేను ఎప్పుడు అసలు ఎవరు ఏంటి అని నేను రిజిస్టర్ అవ్వలేదు. నాకు ఫస్ట్ టైం నేను జగన్ రిజిస్టర్ చేసింది ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర అనేది ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల. అలా ఎందుకంటే ఒక నాయకుడు చచ్చిపోతే అభిమానులు అందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి అతను వెళ్ళటం అనే ఇన్సిడెంట్కి ప్యారలల్ లేదు మొత్తం హిస్టరీలో. అప్పుడు వాళ్ళని కలిసినప్పుడు జగన్ గారి బాడీ లాంగ్వేజ్లో ఉన్న రెస్పాన్స్ కానీ ఆయన ఫేస్లో ఉన్న ఎమోషన్ కానీ అది నన్ను క్యాచ్ చేసింది ఫస్ట్. అప్పుడు నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, ఆ రోజు నుంచి జగన్ గారు టుక్ ఎ డెసిషన్, మొత్తం తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హీ వాంట్ టు స్పెండ్ ఓన్లీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అని, ఎప్పటికీ వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలి, వాళ్ళకి మంచి చేసి అనే ఒక డెసిషన్ అనేది ఆ స్ట్రెంగ్త్లోంచి వచ్చిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఓకే, దాని తర్వాత తను చేసిన యాక్షన్స్ కానీ, గెలిచే వరకు ఏం చేశారు, తర్వాత ఏం చేశారు అనేది నేను ఏది ఫాలో అవుతున్నా అదంతా కూడా దానికి సింక్లో ఉంది. అప్పుడు అది ఎందుకు ఉంది, ఎలా వచ్చింది, ఏంటి అది అనేది అది నేను క్యాచ్ చేశాను సినిమాలో. ఓకే, ఇది జగన్. ఇప్పుడు ఓదార్పు యాత్ర రాజశేఖర్ గారు పోవటం నుంచి వచ్చిన ఒక ఆస్పెక్ట్ ఏదైతే జగన్లో ఉందో, సిబిఎన్ గారికి ఈక్వలెంట్ ఏంటి, ఎన్టీ రామారావు అనే ఒక గొప్ప మనిషిని వెన్నుపోటు పొడిచి చిత్రవధ చేసి చంపేశారు. ఆయన టేక్ ఆఫ్ పాయింట్ అది. దాని నుంచి ఇప్పటి వరకు నేను సిబిఎన్ దాన్ని రెడీమ్ చేసేది ఏమన్నా చేశారు అనేది నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. ఇది నా సిబిఎన్ గారి మీద ఒపీనియన్. పవన్ కళ్యాణ్ ఇస్ ఎ బిగ్ స్టార్. ఓకే, ఐ ఆల్వేస్ లైక్ పవన్ కళ్యాణ్, ఈవెన్ జనసేన స్టార్ట్ అయినప్పుడు కూడా. బట్ లేటర్ ఆన్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మాట మార్చుకునే దాంట్లో అది నాకు ఒక బిలీఫ్ అనేది పోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని. ఇది నా ఒపీనియన్ పవన్ కళ్యాణ్ మీద. లోకేష్ మీద నాకు ఒపీనియన్ లేదు.
ఎందుకని ఎందుకనంటే తను ఏమీ చేయలేదు. ఇప్పుడు అరవటం ఎర్రబుక్ అని అన్ని చెప్తాడు, కానీ తను ఏమన్నా చేశాడు అనేది నాకైతే రిజిస్టర్ ఎంతో అంతే. ఇప్పుడు ఇంకొకటి, లోకేష్ గారి ఎర్ర బుక్ లో మీ పేరు ఉందా లేకపోతే ఉంటుంది అనుకుంటున్నా? కాదండి, ఇప్పుడు ఎర్ర బుక్లో పేరు రాసి ఏం చేసుకుంటారు? నెత్తి మీద కొట్టుకుంటారా? ఎవరు ఫైనల్గా డెమోక్రటిక్ కంట్రీలో మీరు ఒక దానికి ఇది చేయొచ్చు, ఏం చేయొచ్చు, అటెన్షన్ అట్రాక్ట్ చేయొచ్చు. ఎవరికో అన్యాయం జరిగింది ఒక ఊర్లోనో ఎక్కడో, వాళ్ళ పేరు లోకేష్ దగ్గరికి వచ్చి ఫలానా సుబ్బారావు అది చేశాడు, ఫలానా అప్పారావు అది చేశాడు ఎర్ర బుక్లో రాసుకున్నాడు అనుకోను. దానికి ప్రూఫ్ ఉందా? తెలియదు, తనకు తెలియదు. ఎలా ప్రూఫ్ వస్తుంది ఎవరికైనా? దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవడో నోటితో చెప్పేస్తే ఆ ఎర్ర బుక్లో రాస్తానంటే దాని మీనింగ్ ఉందా? అది దానికి ఇప్పుడు మీరు ఈ 2 మూవీస్ అప్పుడు దాంట్లో ఎర్ర బుక్లు చేసి ఏం చేస్తారు? ఫైనల్గా అందరూ చేసేది చేస్తారు. లేకపోతే ఈయన సొంతంగా వచ్చేసి ఒక కర్ర పట్టుకుని కొడతాడా ఎర్ర బుక్లో ఉన్న వాళ్ళందరినీ? అదా చేసేది? అది సాధ్యం అవుతుందా? ఈ 2 మూవీలు మీరు క్వైట్ ఆపోజిట్ గా తీశారు. వాళ్ళకు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేశారు. ఆబ్వియస్లీ నాకు తెలిసి మీ పేరు కూడా ఎర్ర బుక్ లో ఉంటది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు గెలిస్తే మీ పరిస్థితి? నేను అదే అడుగుతున్నా, ఏం చేస్తారు ఎవరన్నా కూడా? ఇప్పుడు లోకేష్ జగన్ సైకో అన్నాడు, జగన్ ఏమైనా చేస్తున్నారా? అది నేను చెప్పేది. ఎవరు ఏమీ చేయలేరు, చట్ట ప్రకారమే చేయాల్సి వస్తుంది. ఎవరు ఏం చేసినా ఊరికే యూట్యూబ్లో అరిసి తాట తీస్తా, నరుకుతా, దవడ పగలు కొడతా అని పట్టుకొడతారా? పేకప్ తీసి చంపేస్తా అండి, చంపేస్తే 302 కేసు పెట్టి లోపల పెడతారు. ఇవన్నీ రెటారిక్ అంటారు దాన్ని. ఇట్ ఈస్ అంటే ఎనీ మీనింగ్లెస్ అరుపులై అంతే. కేవలం మీ డబ్బు గురించి, డబ్బు కోసం మాత్రమే ఈ 2 సినిమాలు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా తీశారన్నది బలంగా సోషల్ మీడియాలో ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిజంగా డబ్బుల గురించి మాత్రమే మీరు సినిమా తీశారు? ఏమి చేసినా డబ్బు కోసమే చేస్తాడు. ఎవరు, నేను కాదు, మొత్తం భూలోకంలో ప్రతి ఒక్కడు కూడా దానికోసమే చేస్తాడు. జగన్ గారు కూడా, అందరూ. అది ఇప్పుడు కానీ ఆ డబ్బులు దేనికోసం కావాలి అనేది వేరు. ఓకే ఓకే అప్పుడు ఏంటి, ఒకళ్ళు కొంత ఎక్కువ తక్కువ దిక్కువ. మీరు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం చేస్తారు. వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం చేస్తున్నారు. మొత్తం కోట్లాది ప్రజలు నేను చెప్పేది. ఓకే, నేను సినిమా ఇండస్ట్రీ వాడిని. సినిమా ఎందుకు తీస్తాం? డబ్బు కోసం తీస్తాం. ఈ కుర్చీ మ్యానుఫ్యాక్చర్ చేసే డబ్బు కోసం చేస్తాడు. పాలిటీషియన్ ఉట్టి ప్రజాసేవ చేయడానికి వస్తాడు ఎవడైనా? ఎవరైనా నమ్ముతారు? అది చెప్పేది. ఎవడు చేసినా దానికోసమే చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఆ డబ్బు ఎవరు ఇచ్చారు? నాకు దాసరి కిరణ్ ఇచ్చాడు. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్. దాసరి కిరణ్ ముందు నేను 200-300 ప్రొడ్యూసర్లతో పనిచేశాను. ఇది ఇన్ని సంవత్సరాలు. అలాగే ఇంకొక ప్రొడ్యూసరు అతని డబ్బుతో నాతో సినిమా తీస్తున్నాడు. దీంట్లో వైసీపీ ఉందా వెనకాల లేదా అనేది అది మీ ఇమాజినేషన్. అది నాకు తెలిసిన చాలా మంది అదే అనుకుంటున్నారు, వెనక నుండి వైసీపీనే పెట్టుబడి పెట్టి. అందరికీ నోరు ఉంది, అందరికీ బ్రెయిన్ ఉంది. వాడు ఒపీనియన్ వాడుకు ఉంటుంది. నాకు ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. నాకు 1000 కోట్లు ఇచ్చారు అని నేను చెప్పొచ్చు. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. రూపాయి ఇవ్వలేదని చెప్పినా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అది మీ ఇష్టం. నేను చెప్పేది దాసరి కిరణ్ తప్పిస్తే నా ఎవరు లేరు. అది పాయింట్. ఓకే, అంటే ఈ గడిచిన ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఇందులో చూపించబోతున్నారు. 10 సంవత్సరాలు. ఇది స్టార్టింగ్ పోయినప్పటి నుండి మొన్నటి వరకు. సో అది ఓకే, పాదయాత్ర ఆ పార్ట్ ఓకే. ఈ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో కూడా మొత్తం జగన్ గారిని పాజిటివ్ గానే చూపించారు. అంటే జగన్ గారి మీద ఉన్న ప్రజా వ్యతిరేకత అన్నది, అది ప్రజా వ్యతిరేకత ఉందా లేదా నాకు తెలీదు. నా ఒపీనియన్ అని 10 సార్లు చెప్పేప్పటికీ నాకెట్లా తెలుస్తుంది? మీ అభిప్రాయం నాకు తెలుస్తుందా? మీ కెమెరామెన్ అభిప్రాయం నాకు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది నాకు? నా అభిప్రాయం మాత్రమే చెప్తా. ఎవరైనా అదే చెప్పగలుగుతారు. అది పాయింట్. ఓకే, సో అంటే నేను అంటుంది సార్, ఇప్పుడు జగన్ గారిని మీరు హీరోగా చూపించారు, ఓకే కరెక్ట్. బట్ నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి కదా అంటున్నా. నెగిటివ్స్ మీ ఒపీనియన్ కదా, అది నేను చెప్పేది. సో జగన్ గారి మీద మీకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు? నాకు లేదు. అలాగే చంద్రబాబు మీద ఎలాంటి పాజిటివ్ ఒపీనియన్ లేదు. సో మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో నెత్తి నూరు కొట్టుకుని చెప్తున్నాను కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ అని. ఇప్పుడు పాయింట్ ఏంటంటే తప్పులు జరగటానికి ఇంటెన్షన్ చేయడానికి డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ ముందు చెప్పనివ్వండి, తప్పులు జరగటము అంటే ఒక చెప్పింది చేయలేకపోవటం సర్కమ్స్టెన్స్ మూలాన, లేకపోతే ఒక రాంగ్ స్టెప్ తీసుకోవటం అనేది జరుగుతుంది. ప్రతి మనిషి చేస్తాడు. ఓకే, ఇంటెన్షన్ చూడాలి.
ఏ ఉద్దేశంతో చేసావన్న దాని మీద నాకు 100% జగన్ గారి మీద అభిప్రాయం. అది ఇప్పుడు వైసీపీ పార్టీ మీకు బ్యాక్ ఎండ్ లో ఉందా లేదా? ఏంటి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? అదే నేను అడిగే మీకు సపోర్టివ్ గా ఎలాగా సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్టా లేకపోతే ఒకటి కిరణ్ ఒక్కడే తెలుసు నాకని చెప్పాను ఇప్పుడే. మరి ఆ రోజు స్టేజ్ మీద మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రతి ఒక్క మంత్రులు వైసీపీకి సంబంధించిన అదేదో వైసీపీ సభలాగే జరిగింది కదా. కదయ్యా సినిమా. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద సినిమా తీస్తే దానికి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు కదా, ఎక్కడైనా వస్తారు కదా, దేనికైనా వస్తారు కదా. సో వైసీపీ కూడా ఇన్వాల్వ్ అంటే ఎలాగా? వైసీపీ ఏ సినిమా, జగనే సినిమా. ఇన్వాల్వ్ అంటే ఎలాగా అది చెప్పాలి కదా. డబ్బుగా లేదు అని చెప్పా, ఇంకేం ఇన్వాల్వ్? నాకు ట్వీట్ చేయొచ్చు, నా గురించి ఏదో చెప్పొచ్చు, నా సభకు రావచ్చు సపోర్టివ్గా, ఎందుకంటే అది దాని మీద తీసాం కాబట్టి. ఇప్పుడు నేను స్పోర్ట్స్ సచిన్ టెండూల్కర్ మీద తీసాను అనుకోండి, సచిన్ ఇంకా వస్తాడు సభకి. బాల్ ఠాకరే గారు సర్కార్ వచ్చారు, సర్కార్ ప్రీమియర్కి వచ్చారు. సిమిలర్లీ సేమ్ థింగ్. ఇప్పుడు ఈ రెండు వ్యూహం శబదం అంటే ఏంటి సార్ డిఫరెన్స్ ఏముంది? శబదంలో ఏం చూపించబోతున్నారు, వ్యూహంలో ఏముండదు చెప్పాను. ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వేరింగ్ ఇన్ సెరమనీ వరకు వ్యూహం, అక్కడి నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు శపథం, అంతే. సో రియలిస్టిక్ కొన్ని జరిగిన ఈ సంఘటనలు, ఆ తొక్కిసలాట కూడా మీరు పెట్టారు మూవీలో. ఈవెన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం కూడా పెట్టారు. ఇవి ఈ మూవీ అంటే ఫిక్షనల్ అనుకోవచ్చా లేకపోతే రియాలిటీకి దగ్గర? అంటే మీకు అర్థం కావట్లేదా? నేను చెప్పలేకపోతున్నా, అర్థం కావట్లేదు. నేను నిజంగా నమ్మింది అదే తీసా. కొన్ని పబ్లిక్ డొమైన్లో ఉండొచ్చు, కొన్ని నాకు ప్రైవేట్గా తెలియచ్చు. అది ఎవరు చేసినా కూడా అదే చేస్తారు. ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసిన, సాక్షిలో రాసిన, ఇంకెవరో డిబేట్లో మాట్లాడిన అందరూ చేసేది వాళ్ళకి తెలిసిందే చెప్తారు. సరే, ఇంకోటి నేను ఇందాక వచ్చే ముందు మీరు చాట్ జీపీటీ ఏని బాగా బలంగా నమ్ముతారు కదా. సో నాకు ఇందాక నేను ఇందాక అదే చాట్ జీపీటీలో అడిగాను. ఆర్జీవి గారికి ఆల్రెడీ ఆయన నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చేశారు, ఇంకా డిఫరెంట్గా ఇంకేం అడగవచ్చు అని కొన్ని క్వశ్చన్లు నేను ఏఐని అడిగా. ఓకే, కొన్ని క్వశ్చన్లు చెప్పింది సార్ మిమ్మల్ని అడగమని చెప్పేది. అంటే ఇందులో కూడా కొన్ని ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఏఐ అడిగిన క్వశ్చన్స్కి ఐ హోప్ మీరు ఆన్సర్ ఇస్తారనుకుంటున్నాను. వాట్ ఇన్స్పైర్డ్ ఆర్జీవి టు బికేమ్ ఏ ఫిల్మ్ మేకర్? ఆస్ దిస్ క్వశ్చన్ ఫస్ట్. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఏంటి? ఫిల్మ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఆర్ట్. ఒక డైలాగ్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, కెమెరా వర్క్ ఉంటుంది. ఈ రకరకాల ఫైన్ ఆర్ట్స్ అన్ని ఒక అమాల్గమేట్ అయ్యి దానిని అమాల్గమేట్ చేసి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటం అనేది ఒక డైరెక్టర్ పని. డైరెక్టర్ ప్రైమరీలీ స్టోరీ టెల్లర్. నేను చిన్నప్పటి నుంచి స్టోరీ టెల్లర్. నేను ఇప్పుడు నోటితో చెప్పడానికి, లేకపోతే కథ బుక్లో రాయటానికి, లేకపోతే సినిమా తీయడానికి ఫండమెంటల్ డిఫరెన్స్ లేదు. మీడియమ్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో నాకు అది చెప్పటం, ఒక నేరేట్ చేయటం, అది రియల్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఫిక్షనల్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే అందరికీ తెలిసిన ఒక ఘటన అవ్వచ్చు, ఆ నేరేట్ చేయటం అనేది నాకు ఇష్టం. అందుకని నేను సత్యాలు, 26/11 ఇన్సిడెంట్, లేకపోతే XYZ తీస్తాను. అది. ఇంకోటి వచ్చేసి ఆర్జీవి ఫిలిప్స్ ఆఫన్ పుష్ బౌండరీస్ అండ్ ఛాలెంజ్ కాంట్రవర్షియల్ స్టోరీ టెల్లింగ్. వాట్ డ్రైవ్స్ యూ టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ నేరేటింగ్ స్టైల్స్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అనేది మీరు ఎలాంటి ప్రాంప్ట్స్ అడుగుతున్నారని దాని మీద ఉంటుంది. ఏఐ అడిగిన క్వశ్చన్స్ కానీ మీరు అడిగిన క్వశ్చన్స్ బెటర్, దాని పక్కన పెట్టండి. ఏ వేస్ట్ అంటారా? ఏ వేస్ట్ అంటే అది ఇచ్చిన క్వశ్చన్స్ మీరు అడిగిన విధం నుంచి వస్తుంది. అంటే అది అడిగింది ఇప్పుడు మీరు కాంట్రవర్సీస్ ఎక్కువ తీస్తుంటారు కదా, ఎందుకు కాంట్రవర్సీస్ ఎక్కువగా తీస్తుంటారు? ఇప్పుడు గతంలో తీసిన సినిమాలన్నీ ఇండియాని షేక్ చేశాయి, ఈ మధ్య కాలంలో అన్ని కాంట్రవర్సీ సినిమాలే తీస్తున్నారు కదా అనేది క్వశ్చన్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది, అది వేరే విషయం. కానీ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ స్టోరీస్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్స్. అప్పుడు జరుగుతున్న ఒక ఇన్సిడెంటు, లేకపోతే ఒక అండర్ వరల్డ్ టాప్లో ఉన్నప్పుడు అక్కడ సత్యాన్ని అక్కడ దాని మీద తీశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కూడా అలాగే తీశాను, అటాక్స్ ఆఫ్ 26/11 అలాగే తీశాను, సర్కార్ కూడా అలాగే తీశాను.
యా వాట్ ఎవర్ ఈజ్ ప్రివైలింగ్ హాట్ టాపిక్ అనేది సినిమా తీయటం అనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. ఇప్పుడు ఈ 2 సినిమాలు ఈ అడ్డంకులు వస్తాయి, సెన్సార్ ఆగిపోద్ది, డిలే అవుతుంది మీరు ముందే ఊహించారా? ఉండటానికి ఛాన్స్ ఉందని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసాం. ఎక్స్పెక్ట్ చేశారు Yeah, of course. ఆపుతారు ఖచ్చితంగా, లోకేష్ Yeah. కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, దానికి ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. అవును. ఓకే. అంటే ఇంకోటి, మొన్న కూడా ఒక జర్నలిస్ట్ అడిగారు సార్ ఈ సినిమా కలెక్షన్ల గురించి. నిజంగా మీరు డ్యూరింగ్ షూట్ పీరియడ్లో ఓడక తాగిన కలెక్షన్ అలా వస్తాయి ఈ సినిమాకి అనేది ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే చాలా వైరల్ అవుతుంది. అది సినిమా 15 కోట్లు అయింది. ఆ 15 కోట్లు ఒకటి పెట్టాడు. ఎవడైతే క్వశ్చన్ అడిగాడో నాకు తెలిసి ఆడి జీతం 10,000 20,000 ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాడకా డబ్బులు కూడా రావండి ఎందుకు పెడతాడు వాడు, నేను ఎందుకు 1 సంవత్సరం కష్టపడి తీస్తాను. సో అది మీనింగ్లెస్ క్వశ్చన్ అది. ఇంకోటి సినిమా ఫేట్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు. వస్తాయా అంటే నేను చూసాను చెప్పారా, మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వస్తుంది అనుకునే తీస్తారు. ఎవడైనా అంతే, నేను కాదు. యా సో ఇప్పుడు ఆ సుబ్బారావు ఎవడైతే అడిగాడో ఆడి లైఫ్లో నాకు తెలిసి ఆడ 20,000 కన్నాడు ఎప్పుడైనా సంపాదించగలుగుతాడో నాకు డౌట్. కానీ ఎవడని నోరు ఉంది కాబట్టి అడుగుతాడు. ఓకే. సో ద పాయింట్ ఈజ్ ఇది ఎవరికి సంబంధించిన విషయం, టైము ఎఫర్ట్ పెట్టిన నాకు, డబ్బులు పెట్టిన దాసరి కిరణ్కి, ఇంకెవరికి సంబంధం లేని విషయం అది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆర్జీవి గారు ఎంత సాటిస్ఫైగా ఉన్నారు 2 ప్రోడక్ట్ ఇప్పుడు చూసిన తర్వాత? డిసిషన్స్ అన్ని నేను తీసుకున్నా సినిమా డైరెక్టర్గా, కంటెంట్ వైజ్గా, అప్పుడు నేను 100% సాటిస్ఫైడ్ అవుతాను. ఈ డిలే అవ్వడం మీకు ఇంకా సమ్ మేకింగ్ వైజ్ ఇంకా చేంజ్ చేసుకోవడం మీకు బెటరే అయింది. ఇప్పుడు కంటిన్యూస్ అనేది ఎందుకు సార్? ఇప్పుడు 1 వీక్ గ్యాప్ లోనే 2 అంటే ఎందుకంటే మేబీ ఎలక్షన్ కోడ్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అది ఏమీ లేదు. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడు చేసినా మీకు ఫస్ట్ పార్ట్ నచ్చింది అనుకోండి, సెకండ్ పార్ట్ రేపు రిలీజ్ అయినా చూస్తారు. ఫస్ట్ పార్ట్ నచ్చకపోతే ఎప్పుడు రిలీజ్ అయినా చూడరు, అంతే కదా పాయింట్. సో ఎంత గ్యాప్ ఉండాలి అనేది చాలా మీనింగ్లెస్ థింగ్ అది. ఇప్పుడు ఆల్రెడీ యాత్ర 2 చేశారు. జనాల్లో జగన్ గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద చాలా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ వ్యూహం మీద ఇంకా పెరిగిండొచ్చు, ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి యాత్ర 2కి వ్యూహం మ్యాచ్ అవుతుందా? అది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయిందనేది పబ్లిక్ పాయింట్ కదా. పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు చూసినప్పుడు ఏమనిపించిందని వాళ్ళది కదా, నాది కాదు కదా. అప్పుడు నేను మ్యాచ్ అవుతుందా నేనేం చెప్తాను. యా సో మీరు భవిష్యత్తులో అయితే పాలిటిక్స్లో వెళ్ళే ఆలోచన ఉంది? లేదు. మొన్న ఆ మధ్య ఏదో న్యూస్ వచ్చింది మీరు రాజ్యసభకి వెళ్తారు అనే న్యూస్ అనేది. నేను ఎప్పుడు నా లైఫ్లో గుంపులో కూర్చోను. వెళ్ళారు పాలిటిక్స్? గుంపులో కూర్చోను. గుంపులో కూర్చొని అంటే ఏంటి, ఇక్కడ అంత పెద్ద అసెంబ్లీ ఉండి అక్కడ ఉండి వాళ్ళ మధ్యలో ఒకడుగా నేను ఎప్పుడూ కూర్చోను. ఎందుకు నచ్చా సార్ పాలిటిక్స్? నాకు ఇష్టం ఉంది. అరే నేను ఐ హ్యావ్ ఫార్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. మీకు ఇంత అవగాహన ఉంది రాజకీయాల మీద, కానీ నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదు కదా. పాలిటిక్స్ అనేది ప్రైమరీగా ప్రజాసేవ చేయడానికి వెళ్తారు, అట్లీస్ట్ అవుట్వర్డ్లీ. అది నాకు ఏమాత్రం ఆ ఉద్దేశం లేదు. నా సేవ తప్ప నేను ఎవ్వరి సేవ చెయ్యను. భవిష్యత్తులో మీకు ప్రభుత్వం మారి లోకేష్ గారు మీకు డబ్బులు ఇచ్చి పాజిటివ్గా తీయండి మా మీద చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ తీయమంటే తీస్తారు? ఇప్పుడు ఫండమెంటల్ 50 కోట్లు ఆఫర్ చేసి ఎంత ఆఫర్ ఇచ్చినా ఫండమెంటల్ సబ్జెక్ట్ మ్యాటర్లో చేయటానికి ఆస్కారం ఉందా లేదా అనేది మొదటి ఆలోచన. ఇప్పుడు చెప్తాను, జగన్ గారు వైఎస్ఆర్ గారు పోకుండా ఒకవేళ లేకపోతే పోయారు అనుకో, ఎప్పుడైతే కాంగ్రెస్ హైకమాండ్ చేయటానికి వీలు లేదు అని చెప్తే వాళ్ళకి రెబెల్ చేసి తనే పోరాడి పార్టీ పెట్టి వాళ్ళు బెదిరించిన ఈడీ కేసులు వాటికి భయపడకుండా ఇన్ని చేశారు కాబట్టే నేను సినిమా తలిగా. లేకపోతే ఎలా తీస్తాను నేను సినిమా ఏం చేయకుండా ఉంటే? పాయింట్ 1. అలాగే ఇప్పుడు సిబిఎన్ ఉన్నారు. సిబిఎన్ మీద ఏది తీశాను, వైస్రాయ్లో ఎన్టీ రామారావు గారిని ఏం చేశారు అనే ఒక ఫండమెంటల్ మిడ్ పాయింట్ తీసుకుని చేశాను ఆ స్టోరీ. లోకేష్ మీద సినిమా తీయడం ఆస్కారమే లేదు, ఎందుకంటే లోకేష్ ఏమీ చేయాల మొత్తం లైఫ్లో. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఎన్టీఆర్ని చంపారు. ఇప్పుడు గతంలో జగన్ గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా మొన్న ఇదే టైప్లో పాదయాత్ర చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి అయితే
సిమిలారిటీ ఉన్నట్టే కదా. జగన్ గారు పాదయాత్ర ముందు ఇందాక చెప్పినట్టు రెబెల్ అయ్యి పార్టీ పెట్టి కమాండ్ ఎదిరించి అన్నీ చేసిన తర్వాత చేశారు. ఓకే, ఏమీ చేయకుండా పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు జగన్ గారి మీద ఆపోజిట్ గానే కదా పాదయాత్ర చేసింది. జగన్ గారిని ఆయన ఏం చేయట్లేదు. నేను అదే అంటున్నా, అది ఒపీనియన్ లోకేష్ది. అదే నేను చెప్పేది. నా ఒపీనియన్ జగన్ మీద ఎలా వచ్చింది చెప్పా ఇందాక. ఈ లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే నాశనం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఏం నాశనం చేశాడు నాకైతే తెలియదు ఎంతవరకు. పోనీ ఇప్పుడు లోకేష్ అంటే టీడీపీ గెలిస్తే మీరు లోకేష్ హీరోని ఒప్పుకుంటారా? ఇప్పుడు జనాలు ఎందుకు ఓటేస్తారు అనేది నాకు తెలియదు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ నాకు తెలియదు. నేను కేవలం నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నా. అంటే ఎప్పటికీ మారదు ఒపీనియన్, ఎప్పటికీ మారదు. మీరు వచ్చే వరకు అదే ఒపీనియన్ ఇక లేదు. అది మధ్యలో ఏమైనా అవ్వచ్చు కదా, నాకు తెలియదు కదా. ఇప్పటి వరకు నాకున్న ఎప్పుడైనా ఎవరు ఒపీనియన్ చెప్పినా అప్పటి వరకే చెప్తారు, ముందుకు చెప్పలేరు, భవిష్యత్ ఎవరు చెప్పలేరు. సో గెలిచినా మీరు హీరోగా యాక్సెప్ట్ చేయరు. సేమ్ మీరు ఏదైతే అనుకున్నారో అదే. హీరో అనేది మీనింగ్లెస్ టర్మ్. ఇప్పుడు నాకు డొనాల్డ్ ట్రంప్ నచ్చదు, రేపు పొద్దున గెలవచ్చు డొనాల్డ్ ట్రంప్. అది నా ఒపీనియన్. అమెరికన్ ఓటర్స్ ఒపీనియన్ కాదు కదా. నేను ఇంతవరకు చెప్పాను, ఓటర్స్ అనుకుంటున్నారని చెప్పాను ఇప్పటివరకు. మాటికి నేను నాకు అని చెప్తున్నాను కదా, అది అర్థం చేసుకోండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు సిబిఎన్ గారి బయోపిక్ తీయాలంటే ఇప్పుడు ఆయన హైదరాబాద్ డెవలప్ చేసింది తీయొచ్చు, గతంలో ఆయన పాదయాత్ర చేశారు, అల్పిరి బ్లాస్ట్ జరిగింది, ఇవన్నీ కూడా సినిమాటిక్ రేంజ్ లో మీకు అనుకూలంగానే ఉంటాయి. నేను అదే అంటున్నా. ఇప్పుడు అవన్నీ కావంటారా? టాప్ లీడర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, లేకపోతే అదేదో నేనే చేశా, తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం నేనే, ఇలాంటి ఇవన్నీ క్లెయిమ్స్ అంటారు. అది డైలాగులు చెప్పడానికి ఎవడన్నా ఇనివాడు ఉంటే బాగుంటుంది. అది దాని మీద సినిమా ఎట్లా తీస్తారు? సినిమా అనే దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది సిబిఎన్ లైఫ్లో ఉట్టి ఎన్టీఆర్తో మాత్రమే ఉంది. అది ఆల్రెడీ తీసేసా నా ఒపీనియన్ ప్రకారం. అది ఇప్పుడు మొన్న ఒక సందర్భంలో మీరు సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అని చెప్పారు. అవును, అది కూడా చాలా వైరల్ అయింది. అంటే ఏ పాయింట్ ఆఫ్ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 70s 80sలో 60s 70s ఆ టైప్లో హీరో. ఇప్పుడు కొన్ని ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక యాక్టర్కి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఒక 6 pack బాడీ కానీ, అతని డాన్సింగ్ కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ, ఇన్ ఎవ్రీ విచ్ వే మీరు కొలబద్దలాగా పెట్టుకుంటే ఈజ్ అ ఫార్ సుపీరియర్ పర్సన్ దెన్ సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ టైంలో ఈ కుడ్ బి సుపీరియర్. ఆయన యాక్టింగ్ మానేసే 30-40 years అయిపోయి ఉంటుంది కదా ఇప్పటికి. అప్పుడు అది. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే సీనియర్ ఎన్టీఆర్ బెటరా జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అని ఇవాళ ఉన్న కొలబద్ద చేస్తాను, కానీ అక్కడ చేయలేను కదా. బట్ స్టిల్ సీనియర్ ఎన్టీఆర్ ఈజ్ సుపీరియర్ టు మెనీ కదా. నాకు కాదు, ఇక్కడ కూడా నా ఒపీనియన్. అది అంటే వాళ్ళకి సీనియర్ ఎన్టీఆర్ బెటర్ అని ఎవరు అనుకుంటే అది వాళ్ళ ఒపీనియన్, జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అనేది నా ఒపీనియన్. అంటే వాట్ అబౌట్ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా పరంగా మంచి ఒపీనియన్ ఉందా మీకు? మంచి చెడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఫండమెంటలీ రాంగ్. మీరు ఫిల్మ్ మేకర్ సార్, ఆయన ఒక హీరో. నేను చెప్పేది ఇందాకే చెప్పాను, జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా. వ్యూహం శపథం ఆర్ అబౌట్ జనసేన, నాట్ అబౌట్ ద ఫిల్మ్ స్టార్. ఓకే, మీకు జనసేన పెట్టినప్పుడు నాకు నచ్చింది, తర్వాత ఇన్కన్సిస్టెన్సీ మొలాన నాకు నమ్మకం పోయింది అని చెప్పారు. అది పాలసీ ఆస్పెక్ట్స్లో తన కొన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నా. ఇంటెన్షన్ అనేది వేరు, ఇంప్లిమెంటేషన్ అనేది వేరు. ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఆరాధిస్తారు. ఈజ్ గాట్ టు మెనీ. ఆయన చేసిన సహాయం కావచ్చు, ఆయన రైతులకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనలో గొప్పతనమే కదా. అది నాకు సంబంధం లేని విషయం. జనసేన పార్టీ పెట్టిన ఉద్దేశం చెప్తున్నా ఇప్పుడే. వ్యక్తిగతంగా కూడా మీరు ఇష్టపడరు పవన్ కళ్యాణ్? వ్యక్తిగతంగా నాకు తెలియదమ్మా. వ్యక్తిగతంగా నాకేం ప్రాబ్లం ఉంటుంది? చంద్రబాబు నాయుడుతో ఏముంటుంది, లోకేష్తో ఏముంటుంది? ఐఎమ్ టాకింగ్ అని పొలిటికల్ పాలసీ మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు సార్, ఆయన మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసి మీరేం చూడలేదు, బట్ ఎక్కడో న్యూస్ లో పేపర్ లో ఎవరిదైనా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్ బట్టే ఒక మామూలు పర్సన్ కి ఒపీనియన్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా. అది పవన్ కళ్యాణ్ గారిది కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. అదే చెప్పాను కదా. ఇప్పుడు మీకు అర్థం, జనసేన అని చెప్తే అదే కదా జనసేన అంటే. వ్యక్తిగతంగా ఆయన చేసిన హెల్ప్ అనేది లేదా? వ్యక్తిగతంగా నాకు అసలు అనవసరం లేదు. నాకు మీరు ఎవరికి హెల్ప్ చేశారు అనేది నాకు అసలు అవసరమే లేదు.
మీరు ఒక పొజిషన్ కోరుకుని దాంతో ఏం చేయబోతున్నారు అనేది పాలసీ. అది మీరు ఎవరికో నాకు తెలియని వాడికి 10,000 కోటో ఏదో ఇస్తే నాకేం సంబంధం అది. పాలసీ అంటే మీ ప్రకారం ఏం చేయాలి? టాకింగ్ అబౌట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పర్స్పెక్టివ్. సరే, పాలసీ అంటే మీ ప్రకారం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంది? నా ప్రకారం కాదు, నాకు తెలీదు ఏం చేస్తే బాగాలేదని. నేను చెప్పే మాటల్లో నిలకడ లేకపోవటం. ఒకరోజు చంద్రబాబు నాయుడు బూతులు తిట్టేసి రెండో రోజేమో చంద్రబాబు నాయుడు గొప్ప మనిషి లేడు అని చెప్పి దాని తర్వాత ఇది చెప్పి అది చెప్పి కంటిన్యూస్గా మీరు మాట మారుస్తూ ఉంటే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఆ కన్సిస్టెన్సీ లేకపోవటం మూలాన నాకు నమ్మకపోయింది. రాజకీయాల్లో సహజం ఇది అని నేను అంటాను. ఈరోజు తిట్టుకున్న వాళ్ళు రేపు శత్రువులు. అది మీరు అనుకుంటారు, నేను అనుకోను. మీరు అనుకో. సో వన్స్ ఒపీనియన్ టు ఆర్జీవీ ఫిక్స్డ్. ఒపీనియన్ ఈజ్ నాట్ ద నాకు కన్సిస్టెంట్. అప్పుడు మారినప్పుడు నాకు చెప్పగలగాలి, ఇలా నా అభిప్రాయం ఉండేది ఇప్పుడు నేను మార్చుకుంటున్నాను అని చెప్పాలి. నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆ లాస్ట్ ఎలక్షన్లో తిట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు మారింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం నేనైతే వినలా. అది అప్పుడు ఆ ప్రాసెస్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నా ఎందుకంటే ఆ రీజను, ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నా ఎందుకంటే ఈ రీజన్ అని చెప్పారు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఎంతవరకు అది చెప్పేది. మొన్న రీజన్ చెప్పినట్టున్నారు, కేవలం జగన్ గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు, రాష్ట్రాన్ని కాపాడడం కోసమే చంద్రబాబుతో కలవబోతున్నాను అన్నది పవన్ కళ్యాణ్ గారు. 2019లో అంత ఘోరంగా ఓడిపోయాక తెలుగుదేశం అండ్ జనసేన ఇప్పుడు అంటే ఒక జగన్ వచ్చిన వెంటనే ఏమి నాశనం చేసి ఉంటారు వీళ్ళు కరెక్ట్గా చేసేది. అప్పుడు పొలిటీషియన్ అంటేనే పవర్లో ఉన్నవాళ్ళని తిట్టడం అనేది ఫండమెంటల్ ఇది. అది పాలిటీషియన్కి వేరేది ఇంకేమీ చేయలేడు. చేసే విధంలో కన్సిస్టెన్సీ ఉండాలి అనేది నేను చెప్పేది. సో ఇప్పుడు కలవడం అనేది చాలా పెద్ద తప్పు అంటారు. నాకు తెలియదు, నేను ఆ రాజకీయ స్ట్రాటజీల గురించి మాట్లాడట్లేదు, వ్యక్తుల మీద అభిప్రాయం చెప్తున్నాను. సో ఇందులో మీరు ఆ పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నట్టే చూపించారు. దట్ ఈస్ ట్రూ. మీకు నేను చూసేది అందరికి తెలియట్లేదా? ఇప్పుడు మొన్న అక్కడ జైల్లో బయటకు వచ్చి 10 సంవత్సరాలు పొత్తు పెట్టేసుకుంటాం అని చెప్పారు. తర్వాత ఒక టైంలో ఏమో సీఎంతో ఎలక్షన్ అయ్యాక డిసైడ్ చేస్తూ ఉన్నారు. లోకేష్ ఏమో ఖచ్చితంగా మా ఫాదరే సీఎం అంటే 2 నెలలు దాని గురించి కామెంట్ కూడా చేయలేదు. అంటే ఇది ఏంటి అర్థం? అది వాళ్ళు నడుపుతున్నట్టే కదా. సో సొంత నాలెడ్జ్ లేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? మీలా ఒక వ్యూహం లేదంటారా? సొంత నాలెడ్జ్ నాకు తెలియదు కదా, ఆ వ్యూహం రిజల్ట్ తర్వాత కదా తెలిసేది. ఇప్పుడు నేను కామెంట్ చేసే దేని మీద పబ్లిక్ డొమైన్లో నాకు అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మీదే ఎవరైనా కామెంట్ చేయగలుగుతారు. వెనకాల వ్యూహం ఉంది, రేపు పొద్దున ఏదో అయిపోతుంది అంటే అది నాకు తెలియదు కదా. ఇప్పుడు అది నేను జ్యోతిష్యుని కాదు కదా. ఇప్పుడు ఏ వ్యూహం లేదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటారా లేకపోతే? అరే నా ఊహకు అందట్లేదు. నేను డమ్ పర్సన్ అనుకోండి, మీరు అలా అంటారు కానీ అనుకోండి, మీకు చాలా డెప్త్ ఉంటది. బట్ మీరు బయట మాత్రం సరే అందరికి వ్యూహాలు ఉన్నాయి అనుకుంటారు. ఓకే, సినిమా తీసే ప్రతి ఒక్కడు హిట్ అవుతుంది అనుకుంటాడు కదా, లేకపోతే తీయడు కదా సినిమా. ఆడికి కూడా వ్యూహం ఉంది కదా, ఇలా చేస్తే చూసేస్తారు అని. అలాగే ఒక కంపెనీ పెట్టినోడు ఆడు అనుకుంటాడు కదా, అలాగే పాలిటిషియన్ కూడా వ్యూహం అనుకుంటాడు. ఆ వ్యూహం అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని ప్రజలు చెప్తారు. వర్కౌట్ అయితే మీరు అప్పుడన్నా యాక్సెప్ట్ చేస్తారా? నేను అసలు ఎప్పుడు గెలవటం అనేది నాకు సంబంధం లేదంటున్నా. నాకు చాలా మంది ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా నాకేం ఇష్టం లేదు. నేను ఒక పర్సనల్ క్యారెక్టర్ బేస్డ్ మీద ఉన్నదే అదొక్కటే అని 10 సార్లు చెప్పా ఇంటర్వ్యూలో. ఇప్పటికి నాకు జగన్ పరిపాలన ఏంటి, వైసీపీ అసలు నాకు పరిపాలనతో సంబంధం లేదు. నేను అసలు నేను పట్టించుకోను, నాకు తెలీదు. చాలా వాస్ట్. ప్రజలకు ఏమి ఇస్తున్నాడా ఏమి ఇవ్వట్లేదా ఇదే సంబంధమే లేదు. తెలీదు, నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారో అవి తెలియదు. అది ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో వాళ్ళు వెళ్ళారు. నాకు సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏ మనిషి చేస్తున్నాడు అనేది, ఎందుకంటే మిగతాది నాకు అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇంకోటి ఏ మనిషికైనా మహా అయితే 10 మంది 15 మంది తెలుస్తారు. వాళ్ళ నుంచే వస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ ఏది కానీ వాటర్ ఎవరికైనా సరే. మిగతా అదంతా ఎవరో చెప్తారు ఇలా జరుగుతుంది, ఇంకోటి ఏమో అలా జరగట్లేదు అంటాడు, ఇంకోటి ఎవరో చాలా బాగా జరుగుతుంది అంటాడు. అది అప్పుడు మీరు స్పాట్లో ఉన్నప్పుడు అదే మీ జాబ్ అయినప్పుడు కంటిన్యూస్గా చేస్తారు. నాకెట్లా తెలుస్తుంది? నాకు అసలు ఎవరికి ఇస్తున్నారు, ఏమిస్తున్నారో, ప్రజలు ఏంటి అనేది అసలు నేను ఆ టాపికే ఎప్పుడు ఎత్తలేదు. నా సినిమాలోని లేదు,
నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఎప్పుడు చెప్పలేదు. మీకు ఓటాకు విజయవాడలో ఉందా సార్, ఇక్కడ ఉందా? నాకు ఓటు హక్కు నేను నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు. ఫస్ట్ ఓటు వేయలేదు నా లైఫ్లో. వేయరా ఎప్పుడు భవిష్యత్తులో? వేయను. ఇప్పుడు మీరు విజయవాడ చాలా సార్లు వెళ్ళేసి వచ్చుంటారు. యా. నాకు తెలిసి ప్రజలతో ఎప్పుడు కలవరా మీరు? నేను కావాలి, అవసరం లేదా? నాకు ప్రజలతో సంబంధం లేదు. నాకేం సంబంధం ప్రజలతో? యా. ప్రజలతో సంబంధం కానీ వాళ్ళ సమస్యలు కానీ. ప్రజలు అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 కాదు, లక్షలతో ఎలా సంబంధం ఉంటుంది? యా. ఎప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే ప్రజల్ని ఒకసారి కలుద్దాం, వాట్ దే ఆర్ థింకింగ్. ప్రజల్ని కలవలేదు. ఇప్పుడు 10 మంది కన్నా ఎక్కువ వస్తే మనం డిస్కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే 10 మంది కన్నా ఎక్కువ మందితో మన ఆలోచనలు పంచుకోలేము. ఆ 10 మందిగా ఒక లీడర్ ఉంటాడు, ఒక్కొక్కసారి ఆడే చెప్తాడు, ఆడితో మాట్లాడతాం. అప్పుడు ప్రజల గురించి ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? ఆడియన్స్ అంటాం. టికెట్ కొన్న ప్రతి ఒక్కడు వేరే వేరే ఎక్స్పెక్టేషన్, వాడు టేస్ట్ వేరే ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు అందరూ ఆడియన్స్ అందరినీ కలుస్తామని చెప్తారా ఎవరైనా? అది ఇందులో మెగాస్టార్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? మీ టార్గెట్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ ఆల్సో ఈజ్ ఎగ్జిస్టింగ్ పర్సన్. Just Sirmila is also in Sirmila Garla. No. He's also in politics. He's a brother of Pawan Kalyan. Yeah. బట్ తను ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయారు పాలిటిక్స్. అది మీకు సినిమాలో ఏముందో తెలియదు కదా. ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ లీడర్. ఆయన పార్టీ పెట్టారు, అదే టైం పీరియడ్ లో నడిచింది అదంతా, అంతే. సో ఈజ్ నాట్ ఎ పార్ట్, అంటే డెప్త్ అన్నది లేదు ఆయనది, క్యారెక్టర్ డెప్త్ అనేది లేదు. నేను చెప్పానా? ఉంది. అదే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఏంటి లెంత్ క్యారెక్టర్? లెంగ్త్ అనేది స్టోరీకి అవసరం ఉన్నంత మేర ఉంటారు. సినిమా పేరు మెగాస్టార్ కాదు కదా, సినిమా పేరు వ్యూహం. ఇందాక చెప్పా, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, ఆ పర్టికులర్ దాంట్లో ఎంత ఉండాలో అంతే ఉంటారు. ఇప్పుడు ఆర్జీవి గారు జస్ట్ ఇలాంటి, అంటే మొన్నటి వరకు ఈ పిక్చర్ సినిమాస్ తీసారు, మీ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, అలాంటి సినిమాలు తీశారు, ఫిలిం లేడీ ఓరియంటెడ్ సంథింగ్. సడన్ గా ఇట్లా షిఫ్ట్ అయిపోతారు కదా, ఆలోచన ఎలా ఉంటుంది సార్ మీకు? నాకు మైండ్ ఉంటుంది కదా, మైండ్ షిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు థైస్ చూపించారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు, స్విచ్ ఎలా అవుతారు అన్నది. ఇప్పుడు చెప్పాను కదా, మన బాడీలో అన్ని రసాలు ఉంటాయి కదా, మొత్తం పవర్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, లేకపోతే డిజైర్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది. ఈ జానర్స్ అన్నీ కూడా ప్రతి మనిషిలో ఉంటాయి, అలాగే నాకు కూడా ఉంటాయి. అలాగే నాకు తొడలో ఉంటాయి, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, గ్యాంగ్స్టర్స్ ఉంటారు, దెయ్యాలు కూడా. ఎక్కువ తొడల పొలిటికల్ లీడర్, అది ఇంకా నా మూడ్, నా ఇష్టం. మీ ఇష్టం. ఎక్కువ అంటే ఏంటో మెజర్మెంట్ చేస్తాం, టేప్ పెట్టుకుని, అంటే ఎక్కువ ఆలోచనలు. అదే చెప్తున్నా, అదే ఆ మూడ్ బట్టి, ఆ టైం బట్టి ఉంటుంది. నాకు ఇదే సార్, యు ఆర్ క్వైట్ ఆపోజిట్ టు సొసైటీ. ఏంటి ఆపోజిట్? సొసైటీ మీకు తెలుసా? అందరూ నేను కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ కదా. సొసైటీ అంతా గొర్రెల మంద అనుకుంటున్నారా? సొసైటీ బట్ మీరు ఆపోజిట్ గా వెళ్తుంటారు. ఎలాగ? సొసైటీ అనేది గొర్రెల మంద కాదు, ప్రతి ఒక్కడికి వేరే వేరే మైండ్ ఉంటది, అది వాళ్ళు మీకు తెలియదు. అంటే అందరూ ఆర్జీవి లాగే ఆలోచించాలా? నేను అన్నానా? నేను ఇలా ఆలోచిస్తా అని చెప్పా, మిమ్మల్ని ఆలోచించమని చెప్పానా? ఎవరన్నా చెప్పానా? అది మొన్న కూడా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నా చావు నేను చేస్తా, మీ బతుకు నేను బతకాలి. మొన్న కూడా మీకు పర్మిషన్ వచ్చేసిన తర్వాత కోర్టు నుండి ఒక పిక్ పెట్టారు, ఒక అమ్మాయిని వేసుకొని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. సో అందులో కూడా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే వాట్ దే థింక్ అన్నది మీరు ఏం ఆలోచించరు. వాట్ దే థింక్ అంటే ఎవరు థింక్? సొసైటీ కావచ్చు, మళ్ళీ లోకేష్ కావచ్చు, మళ్ళీ చంద్రబాబు కావచ్చు. నేను అది చెప్తున్నా, నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నా ఇష్టం వచ్చింది చేస్తా అంటే మళ్ళీ మళ్ళీ దానికి వెళ్తే ఇంకేం చేయను. నేను ఎవరిని పట్టించుకోను, నా ఫ్యామిలీని పట్టించుకోను, దేవుణ్ణి పట్టించుకోను, నా పక్కన వాళ్ళని పట్టించుకోను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. నెక్స్ట్ ఏం రాబోతున్నాయి సార్? నెక్స్ట్ ఇంకేమున్నాయి ఆర్జీవి గారి ఆలోచనలో? ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ నేను చెప్పలేను, ఇప్పుడు చెప్పలేరా? అప్పుడు ఏదో కేసీఆర్ బయోపిక్ అనుకున్నారు సార్, ఉందా స్టిల్? ఇంకా రైట్ నౌ ప్రెజెంట్ ఓన్లీ ఈ రెండు తర్వాత, అంటే
ఇంకా ఏమన్నా హెల్పింగ్ చేయబోతున్నారా పొలిటికల్ పరంగా జగన్ గారికి? ఇప్పటికీ నేను ఎవ్వరికి హెల్ప్ చేయను అని చెప్పా. నా ఇష్టంతో ఆ నేను ట్వీట్లు చేస్తా. చూస్తేనే అర్థమవుతుంది సార్. ఎప్పుడు చూసినా మీ ట్వీట్స్ నేను మొత్తం కాదు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము. అరే ఇప్పుడే చెప్పాను కదా రీజన్స్. నాకు ఇష్టం, నా ఇష్టం వచ్చి చేస్తాను కదా. ఆ, యా, నాకు అమ్మాయిలు ఇష్టం, నాకు జగన్ కూడా ఇష్టం. ఆ. లేకపోతే నాకు అయిన దాని ఫిలాసఫర్ ఇష్టం, లేకపోతే ఇంకోటి ఎవరో ఇష్టం. ఇష్ట- నా ఇష్టం ఇష్టాన్ని- ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేస్తాను, నాకు ఇష్టం లేని వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తాను. అది నేను చేసేది. ఎవరు చేసినా అదే చేసేది. ఇప్పుడు నేను అదే అంటే ఇష్టం ఉన్న వాళ్ళ మీద కామెంట్ ఓ రకంగా ఉంటాయి, ఇష్టం లేని వాళ్ళ మీద మరీ దారుణమైన కామెంట్స్ ఉంటాయి. దారుణం అంటే ఏంటి దానికి? ఇప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియాతో నేను అనుకున్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకు కెపాసిటీ ఉన్నంత ఎఫెక్టివ్గా పెడతా నేను. అది అది ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. యా. సో ఫైనలీ 23rd అయితే రాబోతుంది, అండ్ March 1st శబదం రాబోతుంది. సో రెండు హిట్ అవుతాయి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నేను ఇప్పుడే చెప్పా, అది నాది కాదు, నా జాబ్ కేవలం చెయ్యటమే, నచ్చుతుందా లేదా అనేది ఆడియన్స్ పర్స్పెక్టివ్ అని చెప్పా. మళ్ళీ హిట్ అవుతుంది స్టార్ట్ కాదు సార్, ఫస్ట్ శివ కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నారా? నేను తీసేస్తాను, జనాలు ఇష్టం అనుకున్నారా? చాలా సార్లు చెప్పా, మీరు ఏమన్నారు, నా హిట్ సినిమాలన్నీ యాక్సిడెంటల్ గా అయినాయి, నేను చేయలేదు అని చెప్పా. దానికి ప్రూఫ్ ఏంటంటే హిట్ సినిమా తీయటం వస్తే ఫ్లాప్ సినిమా ఎందుకు తీస్తాం? ఎవడన్నా ఫ్లాప్ సినిమా కావాలని తీస్తాడా? తీయడు. అది పాయింట్. అప్పుడు ఎవడు తీసినా కూడా వాడు నమ్మే తీస్తాడు. హిట్ అనేది ఆడియన్స్ చేస్తారు, ఫ్లాప్ అనేది కూడా ఆడియన్సే చేస్తారు. అది